హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా అయిపోయే గోంగూర పచ్చడి జస్ట్ 1 మినిట్లో అయిపోతుందండి. దీనికి కావాల్సింది ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చేసుకున్నాక మిక్సీలోకి తీసుకోండి. అదే ప్యాన్లోనే కొద్దిగా ఎండుమిర్చి మీ కారానికి సరిపడ్డా నేనైతే 10 తీసుకున్నాను. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలోకి తీసేసుకోండి. ఇందులోకి కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఇది మిక్సీకి పట్టుకోవాలండి. ఇలా మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా నార్మల్గా మిక్సీ పట్టేసుకున్నాక ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, ఇది కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. ఈ గోంగూరను ఉడికించుకోవాలి. తర్వాత అది మెత్తగా మిక్సీకి అయ్యాక జస్ట్ ఒక ఉల్లిపాయ యాడ్ చేస్తాను అనమాట. అది ఎక్కువ మెత్తగా కొట్టకూడదు, జస్ట్ అలా కోర్సుగా తిప్పాలన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడక్కడ పలుకులు తగులుతూ గోంగూర పచ్చడి చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా అయిపోయిందండి. ఆయిల్ పోపు ఏమీ అవసరం లేదు, జస్ట్ ఇలాగ కూడా తినేయచ్చు. సో ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ మై ఛానల్.